రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక కోసం ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాల్టితో ఈ గడువు ముగియనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కానీ ఖాళీ అవుతున్న 5 స్థానాలకు 5గురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శాసన మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మొహమ్మద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లీశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం ఈ నెల 29తో ముగుస్తోంది. ఐదు స్థానాలకు కూడా పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంలు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 5 స్థానాలకు 5గురు అభ్యర్థులే పోటీ పడుతుండటంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటిస్తారు.